సీఆర్‌పీఎఫ్ నుండి 2026 సంబంధించి మనకొక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ అండ్ పియోనీర్‌కి సంబంధించి మేల్, ఫీమేల్ కానిస్టేబుల్ పోస్ట్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఈ వీడియో లోపల సీఆర్‌పీఎఫ్ నుండి వచ్చిన నోటిఫికేషన్ ఏంటిది? అసలు ఏమేం పోస్టులు అవైలబుల్ ఉన్నాయి? సో, ఎలిజిబిలిటీ ఏముంటది? అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లుంటది? ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి? ఫీ ఎంత ఉంటది? అండ్ దాంతో పాటుగా ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎగ్జామ్ మోడ్ అనేది ఎట్లా ఉంటదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఫర్దర్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. సో, మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వద్దు అంటే మాత్రం ఒకటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకుంటే సో, ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేనైతే మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మన ఛానల్ లోపల మనం అప్‌లోడ్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్, సో, నోటిఫికేషన్ విషయానికొస్తే మనకు సో, ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. 8థ్ ఏప్రిల్ 2026 రోజు. అండ్ ఈరోజు 9థ్ ఏప్రిల్. నేను ఈ వీడియోని 9థ్ ఏప్రిల్ రోజు రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. అండ్ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 20 ఏప్రిల్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. కానిస్టేబుల్, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ అండ్ పియోనీర్‌కి సంబంధించిన పోస్ట్‌కి సంబంధించి. అండ్ మనకి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 19థ్ మే 2026 దాకా టైం అయితే ఉంది. 19థ్ మే 2026 దాకా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు టైం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి మనకు ఆన్‌లైన్ లోపలనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనకి వేకెన్సీస్ విషయానికొస్తే 9,175 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్ వేకెన్సీస్ అనేది 9,175 వేకెన్సీస్ ఉన్నాయి. అందులోపల మేల్‌కి 9,096 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫీమేల్‌కి జస్ట్ 79 వేకెన్సీస్ మాత్రమే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, కాబట్టి ఏందంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చూసుకోర్రి. ఓకేనా. సో, మీ స్టేట్ లోపల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చూసుకోర్రి. ఆ వేకెన్సీస్ లోపల మీకసలు ఏ దానికి ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా. సో, మీకు ఏ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ ఉంది. ఏ పోస్ట్‌కి సర్టిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అందులోపల మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉన్న అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, ఎలిజిబిలిటీ అంటే ఏందంటే నార్మల్‌గా మీరు ఈ ఎడ్యుకేషన్ సైడే చూస్తారు కావచ్చు. ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్‌తో పాటు సో, మనకేంది కదా అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్‌లుంటాయి. అండ్ దాంతో పాటుగా సో, మనకి రన్నింగ్ గూడా ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, అవన్నిటికి గూడా మీకు ఓకే. మీరు చేయగలుగుతారు అన్నప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ పోస్ట్‌లయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. బ్రాస్ బ్యాండ్ అని జెప్పి, బార్బర్ అని జెప్పి, బగ్లర్ అని జెప్పి, కోబ్లర్ అని జెప్పి, కుక్ అని జెప్పి, కార్పెంటర్, డ్రైవర్, మాలి అని జెప్పి సో, ఇట్లా మనకు పోస్ట్‌లయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు స్టేట్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. మన ఏపీ లోపల మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్‌గా అంటే 504 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లోపల. అండ్ తెలంగాణ విషయానికొస్తే మన తెలంగాణ లోపల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మరే అనంటే 553 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు డిఫరెంట్ పోస్ట్ లోపల. ఓకేనా. సో, ఇది మేల్‌కి సంబంధించి. ఫీమేల్‌కి సంబంధించి మనం చూసుకుంటే ఏపీలో ఒక 3 ఉన్నాయి. అండ్ తెలంగాణ లోపల ఒక 3 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మీరు ఏం చేయాల్సుంటదంటే ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనం చెక్ చేసుకున్నాం. దెన్ దాని తర్వాత ఏ వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఏమున్నాయని చెప్పి చూసుకోవాలి. నేను ఫర్దర్‌గా అదే చెప్తా. సో, ఆహ్, చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లారిటీ వస్తదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి పేనర్ వింగ్‌కి సంబంధించి 20 వేకెన్సీస్ అయితే మేల్‌కైతే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, మ్యాథ్స్ అని గాని, ఎలక్ట్రీషియన్ గాని మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్‌గా 20 ఉన్నాయి. డిఫరెంట్ కేటగరీస్ లోపల ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది ఆల్ ఇండియా బేసిస్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, పేనర్‌కి సంబంధించి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి సో, పక్కాగా మీరు ఇండియన్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ దాంతో పాటు ఏజ్ లిమిట్ విషయానికొస్తే డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఓకేనా. సో, డ్రైవర్‌కి అప్లికేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ ఏజ్ అనేది 21-27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మధ్యలో ఉండాలి. ఓకేనా. 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యల మన ఏజ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. వాళ్ళు మనకు డీటెయిల్‌గా మెన్షన్ గూడా చేషిర్రు. వాళ్ళు 1999 2 జనవరి తర్వాత 2 జనవరి దాని తర్వాత పుట్టినోళ్ళయి ఉండాలి.
అండ్ 2005 1 జాన్వరి కంటే ముందుండాలన్నట్టు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది బిట్వీన్ తీసుండాలి. ఓకేనా. సో, మనకిక్కడ మెన్షన్ చేషిర్రు గదా! దీని మధ్యలో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అని జెప్పి ఇయ్యడమయితే జరిగిందన్నట్టు. సో, క్లియర్‌గా అర్థమైతదన్నట్టు. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది సో, ఎట్లుండాలే? మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఐదర్ 1/1/2005 అని ఉండాలే, లేకపోతే 31/12/2004 అని ఉండాలన్నట్టు. ఓకేనా. సో, 2006 ఉన్నోళ్ళు ఎలిజిబుల్ గాదు డేట్ ఆఫ్ బర్తు. 1998 ఉన్నోళ్ళు ఎలిజిబుల్ గాదన్నట్టు. ఓకేనా. సో, ఇందులోపల ఏదైతే ఉన్నదో సో, ఈ ఏజ్ మధ్యలనే ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈ కానిస్టేబుల్‌కి సంబంధించి మోటార్ వెహికల్ మెకానిక్ గావచ్చు, కోబ్లర్ గావచ్చు, కార్పెంటర్ గావచ్చు, టైలర్ గావచ్చు, బ్రాస్ బ్యాండ్ గావచ్చు, పైప్ బ్యాండ్ గావచ్చు. ఓకేనా. సో, వీళ్ళందరికి సంబంధించి ఏజ్ అనేది ఎంతుండాలంటే 18-23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. 18-23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. సో, యాజ్ ఆన్ ఫస్ట్ 1/1/2026 మనకిక్కడ డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. 2003 ఓకేనా. సో, 2003 నుండి 2008 మధ్యల ఉండాల్సుంటదన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ అనేది. అండ్ దాంతో పాటుగా మనకు ఏజ్ రిలాక్సేషన్ గూడా ఉంటది బ్రో. సో, ఈ ఏజ్ రిలాక్సేషన్ విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. ఓబీసీకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్. అండ్ దాని తర్వాత చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఓబీసీ విక్టిమ్స్‌కి 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. అండ్ దాని తర్వాత ఎస్సీ, ఎస్టీకి ఎవరైతే చిల్డ్రన్స్ 1984 రైట్స్ లోపల కిల్లారో వాళ్ళకి సంబంధించి 10 ఇయర్స్ ఆఫ్ వేకెన్సీ లైక్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకొకటి క్లియర్ కట్ ఏం మెన్షన్ చేషిర్రు అంటే పీడబ్ల్యూడీ ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో డిజబిలిటీ లోపల హెచ్‌ఎస్ డిజబిలిటీ ఉన్నా, ఓహెచ్ డిజబిలిటీ ఉన్నా, వీహెచ్ డిజబిలిటీ ఉన్నా, ఆటిజం ఉన్నా గూడా ఇందులోపల వీళ్ళు అప్లికేషన్ జేసుకోవాల్సిన అవసరం లేదు అని జెప్పి మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఏందంటే అప్లికేషన్ చేసుకునే ముందు ప్రతీది మనం డీటెయిల్‌గా జూసుకుంటే మనకసలు ఎలిజిబిలిటీ ఉందా అనేది అర్థమైతది. ఓకేనా. సో, అసలు ఎలిజిబిలిటీ ఉందా అనేది మనకు క్లియర్ కట్‌గా అర్థమైతదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సో, మీరు ఏది చేద్దాం అనుకున్నా గూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జూసుకొని ఎన్ని పోస్టులున్నాయో జూసుకోర్రి. లేదు ఎన్ని పోస్టులున్నాయో జూసుకొని దానికి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదా చూసుకోర్రి. ఓకేనా. సో, ఇప్పుడు డ్రైవర్‌కి ఏంటిది అనంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మినిమమ్ 10థ్ క్లాస్ అనేది ఉండాలి డ్రైవర్‌కి. ఓకేనా. సో, మినిమమ్ మాట్రిక్యులేషన్ ఓకేనా. సో, 10థ్ క్లాస్ అనేది ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి ఉండాలి. ఐదర్ అది స్టేటే గావచ్చు, సెంట్రలే గావచ్చు. ఓకేనా. సో, టెక్నికల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనకి ఏముండాలి గదా అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ వాళ్ళు రిక్రూట్‌మెంట్ టైమ్ లోపల టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్‌లో మనం పాస్ కావాలన్నట్టు. ఓకేనా. సో, 10థ్‌తో పాటు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఓకేనా. అది చూసుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏజ్ అనేది గూడా మనకు ప్రాపర్‌గా ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ మెకానిక్ మోటార్ వెహికల్ విషయానికొస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10+2 ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మినిమమ్ 10థ్ ఓకేనా. సో, మినిమమ్ 10థ్ ఆ 10థ్‌తో పాటుగా మనకు 10+2 ఉన్నా గూడా ఏం గాదన్నట్టు. ఓకేనా. దాంతో పాటుగా ఏందంటే మనకు 2 ఇయర్స్‌కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. లేదు అంటే మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అన్నా ఉండాల్సి ఉంటదన్నట్టు. స్టేట్‌ది గాని, నేషనల్‌ది గాని. ఓకేనా. సో, అవి ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ మోటార్ మెకానిక్ వెహికల్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకే. సో, అప్లికేషన్ చేసుకొని అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎట్లుంటదంటే సిట్యుయేషను ఆ సర్టిఫికేట్ లేకపోతే ఆగిపోవడం అయితదన్నట్టు. కాబట్టి అవన్నీ ఉన్నప్పుడే అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్. సో, ఫర్ ఆల్ అదర్ ట్రేడ్స్‌మెన్ ఎడ్యుకేషన్ వేరే అదర్ ట్రేడ్స్‌మెన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10థ్. ఓకేనా. మినిమమ్ 10థ్. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే నీకు పని అచ్చుండాలి. ఓకేనా. సో, నీకు పని అనేది వచ్చుండాల్సి ఉంటదన్నట్టు. వాళ్ళు తర్వాత నీకు టెస్ట్ పెడతారన్నట్టు. ఆ టెస్ట్‌లలో పాస్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత పేనర్ వింగ్, మాన్సన్ ఆర్ ఎలక్ట్రీషియన్ దానికి సంబంధించి సో, మనకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ దాంతో పాటు మినిమమ్ 10థ్ క్లాస్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో, ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఓకేనా. సో, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చూసుకుంటే బెస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు. అండ్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే ఉంటది. సో, ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. సీఆర్‌పీఎఫ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ నుండి. అండ్ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది
20 ఏప్రిల్ 2026 నుండి స్టార్ట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినాక మనం స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేసుకుందాం. 19థ్ మే 2026 దాకా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. అండ్ మనకి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అనేది రూ. 100 ఉంటది. ఓకేనా. ఎవరెవరికి ఉంటది అనంటే మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే రూ. 100 అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటది. ఎస్సీ, ఎస్టీ ఫీమేల్‌కి సంబంధించి సో, ఎస్సీ, ఎస్టీకి అసలు ఫీ అనేది ఉండది. ఫీమేల్ ఆల్ కేటగిరీస్‌కి గూడా మనకు ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, మనం నెట్ బ్యాంకింగ్ గానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ గానీ, బీహెచ్ఐఎం గానీ, సో, వాటి త్రూ మనం పేమెంట్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకి సో, పీఈటీకి సంబంధించి, పీఎస్టీ ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించి ఓకేనా. సో, డీవీకి సంబంధించి, డీఎంఈకి సంబంధించి మనకి ఎక్కడెక్కడ మరి సెంటర్స్ ఉంటాయంటే, మన తెలంగాణ లోపల సెంటర్ అయితే ఉంది. ఐదర్ మీరు ఏపీ అయినా గూడా సో, మనకు తెలంగాణ లోపల అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, హైదరాబాద్ లోపల మనకు షామీర్పేట దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి, షామీర్పేట దగ్గర ఒక టెస్ట్ సెంటర్ ఉంది. అండ్ దాంతో పాటుగా చంద్రయానగుట్ట దగ్గర ఒక టెస్ట్ సెంటర్ అయితే ఉందన్నట్టు. సో, మనకు ఈ టెస్ట్‌లన్నీ అక్కడనే కావడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సో, మనం నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని బట్టి ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యిర్రు, ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యిర్రు అనే దాన్ని బట్టి ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికొస్తే టెక్నికల్ ట్రేడ్స్ మ్యాన్ లోపల మనం చూసుకుంటే టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ లోపల చూసుకుంటే సీటీ డ్రైవర్ కావచ్చు, సీటీ మోటార్ కావచ్చు. ఓకేనా. సో, మెకానిక్ వెహికల్ సీటీ మోటార్ మెకానిక్ వెహికల్ కావచ్చు, సీటీ గార్డెనర్ కావచ్చు, సీటీ పెయింటర్ కావచ్చు. వీళ్ళందరికి సంబంధించి ఏంది కదా అంటే మనకు మెయిల్ లోపల ఓకేనా. సో, మెయిల్ లోపల 5 కిలోమీటర్స్ 24 మినిట్స్ లోపల మనం లైక్ రన్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటు ఫీమేల్ అనేది 1.6 కిలోమీటర్స్ 8.30 మినిట్స్ లోపల మనకు 8 నిమిషాల 30 సెకండ్లల్ల మనం రన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సిటీ కుక్, వాటర్ క్యారియర్‌కి, సిటీ బార్బర్‌కి, సిటీ హెయిర్ కట్టర్‌కి ఓకేనా. హెయిర్ డ్రెస్సర్స్‌కి, సిటీ వాషర్ మ్యాన్‌కి వీళ్ళకి సంబంధించి 1.6 కిలోమీటర్స్ అనేది 10 మినిట్స్ లోపల మనం కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అండ్ దాని తర్వాత మనం ఈ 1.6 కిలోమీటర్స్ ఇన్ 12 మినిట్స్ ఫీమేల్ అయితే కొట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత ఫర్ పేనర్ వింగ్ వాళ్ళకేందంటే సిటీ మాన్సన్ ఆర్ సిటీ ఎలక్ట్రీషియన్ ఉంటదన్నట్టు. 1.6 కిలోమీటర్స్ ఇన్ 9 మినిట్స్ చేయాల్సి ఉంటదన్నట్టు మేల్‌కి. అండ్ ఫీమేల్‌కి మనకు వేకెన్సీ లేదు అందులోపల. సో, కాబట్టి ఏమి పెట్టలే అన్నట్టు. ఓకేనా. సో, అది. ఇది మనకేందంటే పీఈటీకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది క్లియర్ చేయాలి ఫస్ట్. ఓకేనా. సో, ఇది క్లియర్ చేసిన తర్వాత మనకు ఆహ్, ఈ ఏదైతే సీబీటీ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దాని తర్వాత నెక్స్ట్ మనకు సీబీటీ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాని తర్వాత ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లోపల ఏంది కదా అంటే సో, ఇంత ఉండాలి అని చెప్పి ఉంటదన్నట్టు. హైట్ మేల్‌కేమో 170 సెంటీమీటర్స్ ఉండాలి మినిమమ్ అని చెప్పి, ఫీమేల్‌కి 157 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి సో, ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటు రిలాక్సేషన్ కూడా ఉంటదన్నట్టు కొన్ని కేటగిరీస్‌కి. ఓకేనా. సో, ఇందులోపల మీ కేటగిరీ ఉందా లేదా ఒకసారి చెక్ జేసుకోరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే చెస్ట్. సో, చెస్ట్ ఏందంటే మేల్ క్యాండిడేట్స్‌కి చెస్ట్ అనేది ఎక్స్‌పాన్షన్ చేసినప్పుడు 80 సెంటీమీటర్స్ అన్‌ఎక్స్‌పాండెడ్‌గా 80 సెంటీమీటర్స్ ఉండాలి. సో, ఎక్స్‌పాన్షన్ అయినప్పుడు మినిమమ్ ఒక 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పాండ్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ కొంతమందికి ఇక్కడ లైక్ ఇక్కడ ఎక్స్‌పాన్షన్ లోపల కూడా రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత వెయిట్ అనేది ప్రాపర్ హైట్‌కు వెయిట్ అనేది మ్యాచ్ కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటది. ఓకేనా. సో, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల మనకేందంటే 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో, ఈ 100 మార్క్స్ లోపల మనకు జనరల్ అంటే 4 సెక్షన్‌ల లాగా ఉంటదన్నట్టు. 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్. 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి. 2 గంటల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఉంటది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటది. ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఉంటది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ లోపల మాత్రమే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటది. సో, మీరు ఒక 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంటదన్నట్టు ఒక క్వెషన్‌కి. ఓకేనా. సో, ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి
0.25 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటది. మీరు ఒకవేళ 4 రాంగ్ ఆన్సర్‌లు పెట్టిర్రనుకో అప్పుడేందంటే మనకు ఒక మార్క్ అయితే కట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ దాన్నొకసారి మీరు గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సింది. ఓకేనా? సో, ఇవాళ ఉంటదన్నట్టు. అండ్ సిలబస్ విషయానికొస్తే మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేషిర్రు. జనరల్ ఇంటెలిజెన్స్ లోపల ఏముంటది సిలబస్ అని జెప్పి, జనరల్ నాలెడ్జ్ లోపల సిలబస్ ఏముంటది అని జెప్పి, అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లోపల ఏముంటదని జెప్పి, ఇంగ్లీష్, హిందీ లోపల ఏముంటదని జెప్పి మనకు డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే మనకు ట్రేడ్ టెస్ట్ విషయానికొస్తే నేను ఇందాక చెప్పినా గదా! సో, మీరేదైతే చూజ్ చేసుకుంటారో దానికి సంబంధించిన ట్రేడ్ లోపల మీకు ఎగ్జామ్ అయితే లైక్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. సో, మీకు నాలెడ్జ్ ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి. సో, డ్రైవర్‌కేందంటే సో, డ్రైవింగ్ ట్రేడ్ లోపల నాలెడ్జ్ ఉందా? హ్యాండ్లింగ్ చేయగలుగుతాడా? డ్రైవింగ్ మీద నాలెడ్జ్ ఉందా? ఓకేనా? సో, హైట్ మెయింటెనెన్స్ గానీ ఓకేనా? అండ్ దాని తర్వాత లైట్ అండ్ హెవీ వెహికల్స్‌ని మెయింటైన్ చేయడం, పార్కింగ్ చేయడం, వాటి లోపల నాలెడ్జ్ ఉందా? అని చెప్పి ప్రతీదీ వాళ్ళు టెస్ట్ లోపల టెస్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత మోటార్ మెకానిక్ వెహికల్ లోపల ఏందంటే ఆటోమొబైల్ ఫిట్టర్స్ లోపల, మొబైల్ మెకానిక్ ట్రేడ్ లోపల, టూల్స్ హ్యాండింగ్ లోపల నాలెడ్జ్ ఉందా? లేదా? చెక్ చేస్తారన్నట్టు. సో, ఇవన్నీ ఏందంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి మనకు మీకు నాలెడ్జ్ ఉందా? లేదా? చెక్ చేస్తారు. ఇప్పుడు టైలర్ ఉన్నాడు. నీకు మెజర్‌మెంట్ తీసుకోవచ్చా? కటింగ్ చేయొచ్చా? స్టిచ్చింగ్ చేయొచ్చా? ఇవన్నీ చేయొచ్చా? లేదా? అనేది ఒక క్లారిటీ అంటే మీకంటూ ఆ వర్క్ లోపల ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అని చెప్పి ఈ టెస్ట్ త్రూ తెలుసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది మనకు సీఆర్‌పీఎఫ్‌కి సంబంధించి నోటిఫికేషను. అండ్ ఫర్దర్‌గా మనకు ఈ టెస్ట్‌లు అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. సో, అన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటదన్నట్టు. అన్నీ సెట్ అయితే మనకు సో, జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మనం ఫర్దర్‌గా ఈ సీఆర్‌పీఎఫ్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.